హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్. ఇవాళ అయితే ఇంకొన్ని డిజైన్స్ అయితే చూపించబోతున్నానండి. మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చూసారా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. వర్క్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మొత్తం నాట్ స్టిచ్ వస్తుంది. డీటెయిలింగ్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. శారీ లేదండి, శారీ వచ్చేసి ఆరెంజ్ సిల్వర్ కాంబినేషన్ అయితే ఉంది. అందుకే నేనైతే ఆరెంజ్ కలర్ని హైలైట్ చేద్దామని చెప్పేసి ఆరెంజ్ సిల్వర్ ఇలా ఈక్వల్గా ఉండేలా చూసుకొని మొత్తం అండి ముడి కుట్టే దగ్గర నుంచి చూపిస్తున్నా కదా, మొత్తం ఇదంతా నాట్ స్టిచ్. మొత్తం చూడండి ఇట్లా ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి చూడండి. అంటే ఇట్లా గీతలు గీతలు వచ్చి ఆ ఒక ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుందండి. చాలా బాగుంటుంది డిజైన్ కూడా. అంటే మనకి జర్దోజీ వర్క్ ఎట్లా వస్తుందండి, లైన్స్గా. ఇదంతా మనం జరీతో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే శారీ ఇట్లా ఆరెంజ్ కలర్ ఉంది కదా, నేను అందుకోసం అని చెప్పేసి ఇలా పెట్టాను. చాలా బాగుంది. ఇట్లా మొత్తం నాట్ స్టిచ్ వచ్చి దాని అవుట్లైన్ మొత్తం సిల్వర్ ఇచ్చేసాను, ఆరెంజ్ అవుట్లైన్ మొత్తం. చాలా బాగుంది డిజైన్ అయితే. ఇలా మొత్తం జిగ్జాగ్ కట్లో అయితే వస్తుందండి డిజైన్ అంతా. మొత్తం జిగ్జాగ్ కట్టే చూడండి. అది డిఫరెంట్ కట్లో ఉంటుంది మొత్తం. అంటే ఇలా డిఫరెంట్గా జిగ్జాగ్గా అట్లా వస్తుంది కదా. ఇట్లా రౌండ్ కట్ వర్క్లో అయితే రాదండి. ఇట్లా డిఫరెంట్ కట్లో అయితే మాత్రం వస్తుంది. బ్యాక్ అంతా ఇలా ఉంటుంది. బ్యాక్ చూసారా, వీళ్ళది బ్యాక్ నెక్ చిన్నగా ఉందండి. చాలా ఇట్లా సింపుల్గా ఇలా నీట్గా ఇట్లా జిగ్జాగ్ కట్ అయినా పర్లేదు అని అనుకున్న వాళ్ళకి ఇదైతే మగ్గం లుక్లా కంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. డిజైన్ అయితే కూడా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయండి. సో అందుకే నేను షార్ట్ హ్యాండ్సే వేసాను. ఎల్బో హ్యాండ్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ఇట్లా ఒక బ్రాంచెస్ లాగా వచ్చి మొత్తం బ్రాంచెస్ ఇట్లా స్టెమ్స్ ఎట్లా వస్తుంది, ఫ్లవర్స్ ఇట్లా. హ్యాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లుక్ అయితే అదిరిపోతుందండి డిజైన్ అయితే. ఈ హ్యాండ్ కూడా చూసారా, మొత్తం ఇలా జిగ్జాగ్ కట్టే వచ్చింది. మొత్తం ఇలా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అంతా జిగ్జాగ్ కట్టే వస్తుందండి. ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కప్స్ కావాలన్నారు, కప్స్ పెట్టి స్టిచ్ చేయించాను. ఇలా ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా జిగ్జాగ్ కట్ వర్క్, ఇలా డిఫరెంట్ కట్ వర్క్లు ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ డిజైన్ అండి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి పీచ్ కలర్ శారీ అండి. శారీ ఉంది పీచ్ కలర్ శారీ, పర్పుల్ కలర్ వచ్చేసి బార్డర్ వచ్చింది. సో నేను పర్పుల్ కలర్ శారీలోనే ఇలా బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసిందండి. ఈ పర్పుల్లోనే ఈ శారీ బ్లౌజే కావాలి, ఇందులోనే వర్క్ చేయమని చెప్పారు కస్టమర్ అయితే. నాకు చాలా బాగుందండి. అసలు క్లాత్ అయితే సూపర్గా ఉంది. ఆ పట్టు క్లాత్ లానే ఉంది. అందుకే కాకపోతే సింపుల్గానే కావాలని చెప్పారు. నేను డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఈ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కదండి, బార్డర్ కూడా పెట్టుకుంటామని చెప్పారన్నమాట. హాఫ్ పట్టు క్లాత్ కంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి క్లాత్ అయితే. ఎంత హెవీ డిజైన్ అయినా బేర్ చేసేటట్టు ఉంది. చాలా బాగుంది. సింపుల్గా ఇలా పీకాక్ డిజైన్ లాగా కావాలని చెప్పారు. కలర్ అయితే ఈ పర్పుల్ లేదండి, బయట అయితే ఇలా కొంచెం షేడ్ డిఫరెంట్ పడుతుంది. అందుకే మీకు రెండు డార్క్లో కనిపిస్తున్నట్టున్నాయి. బ్యాక్ నెక్ చూసారా, లోటస్లు చిన్న పీకాక్స్ చూడండి. డీటెయిల్గా చూపిస్తాను. లోటస్ కూడా చూడండి అండి ఎంత నీట్గా వచ్చిందంటే. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇట్లా అంటే అటు హెవీగా ఉండదు, సింపుల్ మన బడ్జెట్లో, లో బడ్జెట్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇలా లోటస్లు చిన్న ఫ్లవర్స్, ఇలా పీకాక్స్ కూడా చూసారా చిన్నగా. చాలా పెద్దవి వస్తే కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. ఇలా చిన్నగా క్యూట్గా అనిపిస్తున్నాయి. ఈ పీకాక్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. గోల్డ్ పీచ్ కలర్ శారీలో ఇంకా కలర్ చాయిస్ ఏం లేదు కదండి, 2 కలర్సే. గోల్డ్ పీచ్తో అయితే నేనైతే క్లోజ్ చేశాను డిజైన్. ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్లో ఫ్రంట్ వేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చేసి కస్టమర్ ఏం చెప్పారంటే ఈ బోర్డర్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటామని చెప్పారండి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే బోర్డర్ పైన ఇలా సింపుల్గా బుట్టీస్ కావాలని చెప్పేశారు. సో నేను ఒక సింగిల్ బుట్టీని, ఈ బ్యాక్ సైడ్ ఉంది కదండి ఫ్లవర్, చిన్న ఫ్లవరు, ఈ ఫ్లవర్ని అయితే తీసుకొని నేనైతే ఇక్కడ మొత్తం బూటీస్ హ్యాండ్స్ అంతా
2 హ్యాండ్కి కూడా బోర్డర్ వస్తుంది, బోర్డర్ పైన ఇలా బూటీస్. ఇదొక స్టైల్ అండి. అంతా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక లైన్ వేసుకుంటాం, అదొక స్టైలు. ఆ లైన్ ఇక్కడ స్టార్టింగ్లో లైన్ పెట్టుకుంటాం కదా, అదొక స్టైలు. ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. అసలు చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. లుక్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. చూసారా ఇలా. ఇది వచ్చి సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి ఓల్డ్ పట్టు సారీ అండి. అసలు ఈ థ్రెడ్ అయితే ఎంత కష్టమైన, అటు పింక్ లేదు ఇటు రెడ్ లేదండి. అసలు శారీ అయితే అంత డిఫరెంట్గా ఉంది. కింద వచ్చేసి మస్టర్డ్ ఎల్లో గ్రీన్ ఉంది. సో నేనైతే ఇది హాఫ్ పట్టు క్లాత్ ఈ మస్టర్డ్ ఎల్లో తీసుకొని ఈ రెడ్, ఈ గోల్డ్, గ్రీన్, ఈ 3 కలర్స్ అయితే యూజ్ చేసి సింపుల్గా కావాలని చెప్పారు. సో నేను సింపుల్గా అయితే వీళ్ళకైతే వర్క్ చేశానండి. చాలా లో బడ్జెట్లో అయిపోతుంది, స్టార్టింగ్ రేంజే ఉంటుందండి. డిజైన్ చూడండి, గ్రీన్ రెడ్ కాంబోతో అయితే ఇట్లా చేశాను. ఫ్లవర్ చూసారా, ఇలా ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ మొత్తం ఇలా రెడ్ అవుట్లైన్ ఇచ్చానండి. మధ్యలో వచ్చేసి ఇలా కుందన్ పెట్టినట్టు ఇలా గోల్డ్ జరీతో అయితే ఇలా నేను ఒక డాట్ లాగా ఇచ్చేసాను. ఇవి వచ్చేసి ఇట్లా బ్రాంచెస్ లాగా ఇట్లా నీట్గా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి ఇది సింగిల్ లైనే కావాలని చెప్పారండి కస్టమర్ అయితే. చూసారా, ఇలా జస్ట్ సింగిల్ లైన్. కింద ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నా, షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్న, ఎల్బో అయితే కింద ఇట్లా లైన్ వచ్చేస్తుందండి, షార్ట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇంకా ఇక కస్టమర్ చాయిస్, ఎల్బోనో షార్ట్ అలా పెట్టుకుంటాం. ఇవైతే 2 హ్యాండ్స్, గ్రీన్, గోల్డ్, రెడ్. ఇలా చాలా బాగుంటుందండి. సింపుల్గా అయినా సరే చాలా డీసెంట్గా స్టిచ్చింగ్ అయిపోతే ఈ లుక్ అనేది అర్థమవుతుంది. ఇలా డిజైన్స్ అన్నీ నచ్చాయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.